హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని క్రోచెట్స్ చూద్దామండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత చేయాలనిపించింది, చేస్తున్నాను అనమాట. ఈ టాపిక్ మీద కూడా కొన్ని వీడియోస్ చూద్దాము. క్రోచెట్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా క్రోచెట్ ప్రాజెక్ట్స్, సింపుల్ ప్రాజెక్ట్స్ కావాలంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి చూస్తాను. టాయ్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి, క్రోచెట్ టాయ్స్. అది కూడా నేను చేసి చూపిస్తాను. మీ కామెంట్స్ ప్రకారంగా నేను రెస్పాండ్ అవుతాను. ఇవి వూల్స్ అన్నమాట, ఇన్ని రకాలుగా ఉంటాయి. వూల్లోని కూడా థిన్ వూలు, కాటన్ వూలు ఇలా ఉంటాయండి. ఇవి కాటన్ వూల్ అనమాట. కొంచెం మనకి బండిల్ అనేది 15 రూపీస్ పడుతుంది. చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి కాటన్ వూల్ బాగానే ఉంటుందండి. కాటన్ వూలు కాస్త థిన్గా ఉంటుందండి. నేను ఎక్కువ కాటన్ వూలే వాడుతూ ఉంటానండి. నా ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం కాటన్ వూలే. ఇంతకుముందు షేర్ చేశాను కదా. ఈ వూల్ అయితే నైలాన్లా వస్తుందండి, కాస్త థిక్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం బిగ్ ప్రాజెక్ట్స్కి అయితే తొందరగా అయిపోతుంది. ఇదైతే కాటన్ వూల్, ఇదైతే నైలాన్ వూల్ అండి, కాస్త సిల్కీగా ఉంటుంది. ఇదైతే నాకు బండిల్ ఒకటి 100 రూపీస్ పడిందండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఉలన్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. పామ్ టాయ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి, కీ చైన్స్ అనేవి. అది కూడా మనం చెయ్యొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్రోచెట్ నీడిల్స్ అండి. కాస్త ఆరి నీడిల్ లాగా అనిపిస్తుంది, కాస్త థిక్గా ఉంటాయి. ఇవి డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ఎక్కువ ఇదే వాడుతూ ఉంటాను, ఈ సైజ్ నేను. ఎందుకంటే కాటన్ వూలే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నా ప్రాజెక్ట్స్లోని. థిన్గా ఉండే ఉలెన్ స్టాండ్స్కి కాస్త థిన్ నీడిల్లే యూజ్ చేస్తామండి. క్రోచెట్ నీడిల్స్లోని ఇలా వుడెన్ నీడిల్స్ కూడా వస్తాయండి. ఇది కాస్త థిక్ నీడిల్ అనమాట, 8 mm ఉన్నది. ఇది థిక్గా ఉండే ఉలెన్ స్టాండ్స్కి దీంతో వర్క్ చేస్తాం మనం. ఇది ఇంకా కాస్త థిన్ క్రోచెట్ నీడిల్ అనమాట, కాస్త ఆరి నీడిల్కి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఇంకా థిన్గా ఉంటాయండి, కొంచెం థ్రెడ్స్లా ఉంటాయి అన్నమాట ఊళ్ళు. దానికోసమని ఈ నీడిల్ అనమాట. ఈ మెటల్ నీడిల్స్ నేను లాంగ్ బిఫోర్ పర్చేస్ చేసినవన్నీ నేర్చుకునే టైంలో. వుడెన్ నీడిల్ మాత్రం రీసెంట్గానే తీసుకున్నాను. నేర్చుకునే టైంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలండి, అప్పుడే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇది బేబీ బూటీస్, ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను దీని మీద వీడియో, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బాగుంటాయండి ఇలాంటి ప్రాజెక్ట్స్, ఫన్ ప్రాజెక్ట్స్ అనమాట క్రోచెట్స్ అనేవి. క్రోచెట్స్ నేను చిన్నప్పుడే నేర్చుకున్నానండి, స్కూలింగ్ టైంలోనే నేర్చుకున్నాను. మా మదర్ దగ్గర నేర్చుకున్నాను బేసిక్స్, అంటే చైన్ స్టిచెస్ ఎలా వేయాలి ఏంటి అనేది. ఇంకా మిగతావి అడ్వాన్స్ కాస్త మనం ఫ్లవర్స్ వేయడం అనేది ఇంకా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నానండి, సీరియస్గా అయితే ఎప్పుడు నేర్చుకోలేదు. ఇది ఒక ఫన్ ప్రాజెక్ట్ అనమాట. ఇవి షూస్ ఏమో కాటన్ వూల్ అండి. ఇలాగ ఈ నీడిల్తోనే ఎక్కువ నేను వర్క్ చేశాను. నేర్చుకునే టైంలో కాటన్ వూలే బెస్ట్ అండి. ఇప్పుడు నేను ఈ వూల్ యూజ్ చేస్తున్నాను, కాస్త థిక్గా ఉంటుందని చెప్పాను కదా. బండల్ అనేది 100 రూపీస్ పడుతుంది అనమాట. ఈ నీడిల్ యూజ్ చేస్తున్నాను, థిక్ వూల్ కాబట్టి కాస్త థిక్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ బేసిక్స్ అనమాట చూపిస్తున్నాను ఈ వీడియోలోని. చైన్ స్టిచెస్, అలాగే మ్యాజిక్ రింగ్, అలాగే డబుల్ క్రోచెట్స్, హాఫ్ డబుల్ క్రోచెట్స్ ఎలా వేయాలో చూద్దామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది నేను లాంగ్ బిఫోర్ చేసిన క్రోచెట్ నీడిల్ అనమాట. అది కూడా పాడైపోయిన హ్యాంగర్ ఉంటే దాంతో ఇలా తయారు చేశాను. కాస్త హీట్ ఇచ్చి ఇలాగా నీడిల్ లాగా మౌల్డ్ చేశాను, క్రోచెట్ నీడిల్ లాగా. లాంగ్ బిఫోర్ చేశానండి, అంటే నాకు అప్పటికి ఈ సైజు అవసరం ఉండాలి. సడన్గా ఐడియా వచ్చిందనమాట, పాడైపోయిన ప్లాస్టిక్ హ్యాంగర్ ఉంటే దాన్ని ఇలాగా కన్వర్ట్ చేశాను క్రోచెట్ నీడిల్ కింద. ఈవెన్ ఈ థిక్ వూల్తోని ఫింగర్ నిట్టింగ్ కూడా చేస్తారండి. క్రోచెట్ హుక్స్తో పనే లేదు. నాకు అవకాశం ఉంటే అది కూడా చెప్తానంటే, బేబీస్కి కానీ మనకు కానీ క్యాప్స్ అనమాట. క్యాప్ అల్లచ్చు, బిన్నీ అంటారు కదా. ఇప్పుడు బేసిక్గా చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా ఇలా నాట్ వేయాలన్నమాట. చైన్ స్టిచ్ అనేది కంపల్సరీగా రావాలి క్రోచెట్లోని. మనం స్టార్టింగ్ చైన్స్తోనే స్టార్ట్ చేస్తాము.
నీడిల్ కానీ వూల్ కానీ ఇలా టైట్గా పట్టుకోకూడదండి, ఇలాగా ఫ్రీగా ఉండాలి. హ్యాండ్ అనేది ఫింగర్ మూమెంట్ అనేది ఇలా ఫ్రీగా ఉండాలి, అప్పుడే చైన్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. క్రోచెట్స్లోని ఇలాగ చైన్స్ నేర్చుకుంటే మాత్రం ఆరీ వర్క్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. అదే ఆరీ వర్క్ వచ్చిన వాళ్ళకైతే క్రోచెట్స్ కూడా కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఇలా వస్తాయన్నమాట చైన్స్. అల్లిక అనేది కాస్త లూజ్గా ఉండాలి, మరీ టైట్గా పట్టుకోకూడదు. టైట్గా వేయడం వల్ల కొంచెం చైన్స్ అనేవి నీట్గా రావన్నమాట. ఇంకోసారి చూద్దామండి నాట్ వేయడం, చైన్స్ వేయడం. ఇలా ప్రాక్టీస్ చేస్తే చైన్స్ వేయడం ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. క్రోచెట్స్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి, అల్లేటప్పుడే డిజైన్స్ వస్తాయన్నమాట. అంత పెద్దగా నాకైతే ఏమీ రావు, కానీ మనకి బేసిక్స్ ఇలా తెలిస్తే మాత్రం టాయ్స్ గట్టా అన్ని డిజైన్ చేసుకోవచ్చు, లేదా స్వెటర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. క్రోచెట్తో చేసిన కేప్స్ కూడా ఇంతకుముందు నేను షేర్ చేశానండి, వాటి లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలో చూద్దామండి క్రోచెట్స్లోని. దీనికి మ్యాజిక్ రింగ్ అని లేదంటే మ్యాజిక్ నాట్ అని అంటారు క్రోచెట్స్లోని. ఇక్కడ నుంచి డబుల్ క్రోచెట్స్ చేస్తున్నానండి. డబుల్ క్రోచెట్స్ ఎప్పుడు చైన్ 2తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలా వేస్తారు. ఫర్దర్గా అది కూడా చూద్దాము. ఇలా మ్యాజిక్ రింగ్లోని డబుల్ క్రోచెట్స్ కానీ హాఫ్ డబుల్ క్రోచెట్స్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎగ్జాంపుల్కి కొన్ని డబుల్ క్రోచెట్స్ వేస్తున్నానండి, వేసి చూపిస్తున్నాను మ్యాజిక్ రింగ్లోని. అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలాగా లాగేయడమే, పుల్ చేయడమే అనమాట. ఇలాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా మనం సర్కిల్ లాగా కూడా క్రోచెట్ చేయొచ్చు. ఇలా ఫ్లవర్స్ లాగా లేదు అంటే ఎక్స్టెండ్ చేస్తూ రౌండ్గా టేబుల్ మ్యాట్స్ కింద క్రోచెట్ చేయొచ్చండి, బాగుంటాయి ఇవి. నెక్స్ట్ ఇప్పుడు డబల్ క్రోచెట్స్ అలాగే హాఫ్ డబుల్ క్రోచెట్స్ చూద్దామండి. ఇలా నాట్ వేసి ఇందాక చెప్పినట్టుగా చైన్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను. క్రోచెట్స్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు. టాయ్స్ అని లేదంటే క్రెడిల్స్ అని చేసి చూపిస్తున్నారు కదా. ఇలా కొన్ని చైన్స్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి డబుల్ క్రోచెట్స్ స్టార్ట్ చేస్తానండి. డబుల్ క్రోచెట్స్కి ఫస్ట్ ఇలా 2 చైన్స్ విడిచిపెట్టేయాలన్నమాట. థర్డ్ చైన్ నుంచి డబుల్ క్రోచెట్ తీసుకోవాలి. ఇలా 3 లూప్స్ వస్తాయన్నమాట. నీడిల్ మీద ఇలా ఊల్ వేస్తూ 2 లూప్స్ నుంచి బయటికి లాగేయాలి నీడిల్ అనేది. దీన్ని డబుల్ క్రోచెట్ అంటారు. ఇక్కడ నుంచి ప్రతి చైన్లోని డబుల్ క్రోచెట్ చేసుకుంటూ వెళ్ళడమే ఎండింగ్ వరకు, ఆ లైన్ ఎండింగ్ వరకు.
అల్లిక అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఈ లైన్ ఇలా డబుల్ క్రోచెట్స్ వేసానండి. నెక్స్ట్ లైన్ కూడా ఎలా తీసుకోవాలో డబుల్ క్రోచెట్స్ అనేది కంటిన్యూ ఎలా చేయాలో చూద్దాము. ప్రతి లైన్కి డబుల్ క్రోచెట్స్ ఇలా 2 చైన్స్తో స్టార్ట్ చేయాలి. ఇలా 2 చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ లూప్ వదిలేయాలి. అంటే ఆ లూప్ నుంచే కదా మనం 2 చైన్స్ వేసాము. సెకండ్ లూప్ నుంచి ఇలాగా డబుల్ క్రోచెట్స్ చేసుకుంటూ వెళ్ళడమే లైన్ ఎండింగ్ వరకు అండ్ సో ఆన్ అండి. సో లైన్ ఎండింగ్కి వచ్చేసాము. ఇలా 2 లైన్స్ డబుల్ క్రోచెట్స్ వేసి చూపించాను. ఇప్పుడు థర్డ్ లైన్లోని మీకు హాఫ్ డబుల్ క్రోచెట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది కూడా ఈజీయే. ఇది వచ్చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇలా మనం ఫన్ ప్రాజెక్ట్స్ చేయొచ్చండి. జెంట్స్కైనా మనకైనా స్కార్ఫ్స్ అనేవి ఇలాగా మనం చేయొచ్చు. లేదు అంటే కేప్స్ మనం అల్లొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోచెట్స్. హాఫ్ డబుల్ క్రోచెట్స్ ఎప్పుడు చైన్ 1తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లూప్ విడిచిపెట్టేయాలండి. అక్కడి నుంచే కదా మనం చైన్ వేసాం కాబట్టి సెకండ్ లూప్ నుంచి ఇంక ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా 3 లూప్స్ కలిపి ఇలా లాగేయాలన్నమాట. హాఫ్ డబుల్ క్రోచెట్స్ అంటే ఇది. డబుల్ క్రోచెట్స్కి హాఫ్ డబుల్ క్రోచెట్స్కి ఇదండి డిఫరెన్స్. హాఫ్ డబుల్ క్రోచెట్స్ అల్లిక అనేది కాస్త దగ్గరగా వస్తుందన్నమాట ఇలాగా.
సో ఇదన్నమాట అండి, ఇలా వస్తుందన్నమాట డబుల్ క్రోచెట్స్, హాఫ్ డబుల్ క్రోచెట్స్. ఇంకొక లైన్ కూడా వేద్దాము, హాఫ్ డబుల్ క్రోచెట్స్. ప్రతి లైన్ హాఫ్ డబుల్ క్రోచెట్స్ ఇలా చైన్ 1తో స్టార్ట్ అవుతుందండి. అదే డబుల్ క్రోచెట్స్ అయితే చైన్ 2తో స్టార్ట్ అవుతాయి ఇందాక చెప్పినట్టుగా. ఇలా కంటిన్యూ చేయడమేనండి లైన్ ఎండింగ్ వరకు. ఇలా స్కార్ఫ్స్ అల్లొచ్చు అనమాట. ఈ 2 అల్లికలు మనం బాగా నేర్చేసుకుంటే పిల్లలకి ఫ్రాక్స్ కూడా అల్లొచ్చండి. అంటే మన సైడ్ తక్కువ కానీ నార్త్ ఇండియా సైడ్ మాత్రం ఫ్రాక్స్ కూడా షోరూమ్స్లో ఉంటాయండి. చిన్న చిన్న షాప్స్లో కూడా అమ్ముతుంటారు. ఎందుకంటే అటు సైడు చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ అల్లుతుంటారు కూడా. సో ఇదండి ఈ 2 అల్లికలు. అలాగే మ్యాజిక్ రింగ్ కూడా చూపించాను కదా. క్రోచెట్స్లో ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే టాయ్స్ కూడా చేయొచ్చండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.